దావూద్ యాస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, యాస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్. చాలామంది ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతున్నారు. ఈ మధ్యన చాలా పోగొట్టుకున్నారు. చాలామంది చాలా పోగొట్టుకున్నారు. నేను కూడా పోగొట్టుకున్నాను. ఇది తాత్కాలికమే. ఇది నేను ఎప్పుడో డిసెంబర్లో ఒక ప్రోగ్రాం చేశాను. ఫిబ్రవరి 6 నుంచి మే ఎండింగ్ వరకు చాలా గడ్డు కాలం, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అందరికీ చెప్పాను. ఏది జరిగినా గ్రహ ప్రభావం వల్లనే జరుగుతుంది. అందువల్ల ఈ స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యేవాళ్ళు ఒక్కసారి మీకు తెలిసిన జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ, జ్యోతిష్యంలో మీ గ్రహ ప్రభావం బాగా ఉండాలి. నేను ఇంతకుముందు ఒక ప్రోగ్రాం చేశాను. మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మీ నక్షత్రానికి, జన్మ నక్షత్రానికి అనుగుణంగా ఇన్వెస్ట్ చేయండి. లేదా మీ భార్య జన్మ నక్షత్రానికి అనుగుణంగా ఇన్వెస్ట్ చేయండి. అంటే జన్మ నక్షత్రం వచ్చిన రోజున, లేదా మీ బిడ్డల జన్మ నక్షత్రం వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది మిలియనీర్సు, బిలియనీర్సు ఇవన్నీ పాటిస్తారు. మన ఇండియాలోనే కాదండి, ఫారిన్ కంట్రీస్లో ఈ జ్యోతిష్యాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. మీరు మీ పీరియడ్ బాగున్నప్పుడు చేసుకోండి. కొంతమంది సిగ్నేచర్ కూడా చాలా చాలా ముఖ్యం. కొంతమంది వైని ఇలా రాస్తారు. వీళ్ళు పోతుందేమో ప్రతి విషయం మీద అనుమానంగా చేస్తూ ఉంటారు. పోతుందేమో, ప్రతి ఒక్కటి ఏది చెప్పినా కూడా అది అవదలే అని ఉంటుంటారు. ఇలాంటి వైని మార్చేస్తే మన బ్రెయిన్లో ఉన్న నెగిటివ్ని మార్చగలిగింది ఒక సిగ్నేచర్ ఒక్కటే. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా అవదండి. మన రైటింగ్ని మార్చగలిగినది మన సిగ్నేచర్. మన నెగిటివ్ని మార్చి మన పాజిటివ్ని అంబిషియస్గా, ఎంతూజియాజంగా, ఎక్స్ట్రావర్ట్గా అన్ని రంగాల్లోనూ చాలా బాగా ఉండి ఆలోచన విధానాన్ని మార్చుకునేది మన సిగ్నేచరే. సిగ్నేచర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా చాలా బాగా ఉండాలి సిగ్నేచర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సిగ్నేచర్ చూడండి ఎంత చక్కగా ఉండదు. దిస్ ఈజ్ వెరీ గుడ్. దిస్ ఈజ్ హిల్ టైప్ సిగ్నేచర్ అంటారు. హిల్ టైప్ సిగ్నేచర్. అందువల్లనే అంచెలంచెలుగా ఎదిగి చివరికి చాలా బాగా పైకి వచ్చాడు. ఇది సిగ్నేచర్. ఇలా సిగ్నేచర్ని బాగా చేసుకోవాలి. సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇది హిల్ టైప్ సిగ్నేచర్. అంచెలంచెలుగా ఎదగటం జరిగింది. ముఖ్యంగా మీకు పంచపక్షి శాస్త్రం అని ఒకటి ఉంది. మోస్ట్లీ మన తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఎక్కువగా పాటించరు. ఇది పంచపక్షి శాస్త్రం ఇన్వెస్ట్మెంట్ కానీ, ముహూర్తానికి కానీ, ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు ఈ పంచపక్షి శాస్త్రం దీన్ని మోస్ట్లీ చాలా వరకు ఎవరు వాడరండి, ఎవరో వెరీ రేర్. ఇది కొంచెం టిపికల్ సబ్జెక్ట్, కొంచెం టిపికల్. 5 పక్షులు ఉంటాయి. పికాక్ అంటే నెమలి, గద్ద, రాబొందు, కాకి, కోడిపుంజు. ఈ 5 పక్షులు అంటే ఇది జ్యోతిష్యంలోనే అంటే వాటికి అలా టైం ఇచ్చారు. కానీ ఈ పక్షులు ఒక్కొక్కసారి మేత మేస్తూ ఉంటాయి, నిద్రపోతూ ఉంటాయి, రూల్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నక్షత్రానికి వాళ్ళకి శుక్లపక్షమా కృష్ణపక్షమా చూసుకొని వాళ్ళకి ఒక పక్షి అలాట్ అవుతుంది. ఆ రోజులో ఆ పక్షి రూల్ చేసే టైంలో ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే, ఇది కొత్త సబ్జెక్ట్ అండి, మీకు ఎక్కడా దొరకదు. ఇదేంటంటే నేను నా పనే అది రీసెర్చ్ చేస్తూ ఉంటాను. రీసెర్చ్ నేను యూట్యూబుల్లో చూస్తాను. అందరూ యూట్యూబ్లో చూస్తారు. కానీ నేను పెయిడ్ యూట్యూబులు చూస్తాను. పెయిడ్ అంటే మంత్లీ ఒక 4,000 5,000 ఒక్కొక్కళ్ళకి ఛానల్ వాళ్ళు చేస్తే వాళ్ళు చాలా మంచి అవి మామూలుగా ప్రైవేట్గా పెట్టరండి. అలాంటి వాటిని ప్రైవేట్గా ఉంటాయి, అవి పంపిస్తూ ఉంటారు. అలా 4,000-5,000 ఒక ఛానల్ వాళ్ళకి 4,000, ఇంకో ఛానల్ వాళ్ళకి 4,000 అలా మేము పే చేస్తూ ఉంటాం. చేయటం వల్ల వాళ్ళు ప్రైవేట్ చేసుకున్న ప్రోగ్రామ్ని నాకు పంపిస్తుంటారు. అవి చూస్తూ రీసెర్చ్ చేస్తూ ఉంటా. అలా రీసెర్చ్ అంటే మామూలుగా అలా రీసెర్చ్ చేస్తుంటాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో బయటకు పెడుతుంటారు. అలా నేను చూసిన దాంట్లో పంచపక్షి శాస్త్రం ఇది మన మోస్ట్లీ నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను కానీ ఎక్కువగా దీంట్లో లేదు.
మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు లేదు, కానీ దీని ఎఫెక్ట్ నేను చూశాను. చాలా బాగా ఉంటుంది. ఒక రోజులో ఒక 40 నిమిషాలు, ఒక 9 ఒక 15 నిమిషాలు, 11కి ఒక 15 నిమిషాలు, 1 గంటకు అలా మనకు రోజు మొత్తంలో మహా అయితే ఒక 1 అవర్ వస్తుంది. ఈ అవరు ఈ మంచి టైం చూసుకొని ఆ టైంలో కనుక ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగా ఉంటుంది. చాలామంది ఏమైనా కానీ ముహూర్తం కానీ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవడం కానీ ఎన్ని జాగ్రత్తగా చేసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. చాలామంది పెళ్ళికి ఎంత ఖర్చు పెడదామని చూస్తారు, భోజనాలకి వాటికి, కానీ ముహూర్తం దగ్గరికి వచ్చేప్పటికి అంతనా అంటారు. ముహూర్తం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇన్వెస్ట్మెంటు లక్షలు పెట్టి చేయటానికి ఇది మంచి ముహూర్తం పెట్టాలి మంచి ముహూర్తం పెట్టుకోవాలంటే అంతనా అంటారు. కానీ ఇక్కడ ఏదన్నా లాస్ అయిందనుకోండి, లక్షల్లో లాస్ అవుతుంది. అందుకని విఘ్నతతో ఆలోచించండి. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. అక్కడ పెట్టి మంచి అడ్వైస్ తీసుకోండి. నాకు తెలిసి చాలామంది మన హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ ఏ చిన్న విషయం చేయాలన్నా పెద్ద వాళ్ళు అన్నీ ఆలోచించి 1కి 4-5 సార్లు ఆలోచించి అడిగి, ఒకళ్ళు కాకపోతే 2-3 అడ్వైజులు తీసుకొని అప్పుడు చేస్తూ ఉంటారు. వాళ్ళే చెప్తుంటారు, నేను ఆ టైం అన్నారండి, ఆ డేట్ అన్నారండి అని. తర్వాత మీది కంకులు ఫైల్ అండి అంటారు. నేను కూడా అవన్నీ కూడా చూసుకొని ఈ పంచపక్షి శాస్త్రాన్ని నేను కొంచెం ఇంప్లిమెంట్ చేస్తాను. ఇది చాలా బాగుంది. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి, ఏదన్నా మంచి కార్యక్రమాలు చేసుకునే వాళ్ళకి ఈ శాస్త్రాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోండి. అన్నిటికన్నా మించి నేను చెప్పేది ఏంటంటే సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పాను కదా, రేవంత్ రెడ్డి గారి సిగ్నేచర్, హిల్ టైప్ సిగ్నేచర్ ఇస్ వెరీ గుడ్ సిగ్నేచర్. అందువల్ల అంచెలంచెలుగా తెలుగుదేశంలో కార్యకర్త నుంచి చిన్న జాల నుంచి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కాగలిగారు. చూసారా సిగ్నేచర్ ఎంత బాగుందో? అలా సిగ్నేచర్ని ఒక్కసారి మీరు చెక్ చేయించుకోండి. గ్రాఫో చిన్నపిల్లలకి ఎవరికైనా గ్రాఫో థెరపీ చేయించండి. కొంతమంది డెసిషన్స్ తీసుకోలేరు, ఇంట్రావర్ట్గా ఉంటారు, బోల్డ్గా డెసిషన్ తీసుకోలేరు, ఎవరితో కలవలేరు. ఇవన్నీ కూడా మీ రైటింగ్లో కొన్ని అక్షరాలు చేయగలిగితే, ఇప్పుడు టీ ఉంది కదండి, ఇలా టీ రాయగలిగితే చాలా బాగుంటుంది. కొంతమంది హైలీ క్వాలిఫైడ్ కూడా ఇలా రాస్తారు, టీ బారు ఇలా రాస్తారు. నేను చూశాను మొన్న కుర్రోడు చాలా ఎంఎస్ చదివి చాలా తక్కువ శాలరీకి పనిచేస్తున్నాడు. వాళ్ళు టీ బార్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇలా 2 అంటే ఇలా రాశాడు, ఇక్కడ రాశాడు. టీ బార్ ముఖ్యం, ఎక్కడ కొడతారో అని చూసారా నాది స్టాక్ మార్కెట్లో టీ బార్ ఎక్కడుందో ఇక్కడ. అలా ప్రతి అక్షరానికి ఒక్కొక్కటి ఉంది. హెల్త్ కూడా రికవరీ అవుతుంది, మన ఆలోచన విధానం మారిపోతుంది. అలా గ్రాఫోథెరపీ చేయించుకోండి. ఇలా వైరాసిన వాళ్ళు అన్నిటికీ అనుమానాలు ఉంటాయి. దీంట్లో ఏమైనా కానీ ఏదన్నా పని చేసేటప్పుడు మంచి మీకు నమ్మకమైన వ్యక్తిని కలిసి వాళ్ళ అడ్వైస్తో తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. నేను న్యూమరాలజీ మీద 440 పేజీలతో మీరే న్యూమరాలజిస్ట్ అనే ప్రోగ్రాం బుక్ రాశాను. దీనిలో న్యూమరాలజీ గురించి సమగ్రంగా రాయటం జరిగింది. ఈ బుక్ పొందాలి అనుకునేటైతే స్క్రీన్ మీద కనిపించే నంబర్లకి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు బుక్ని VPP ద్వారా పంపిస్తారు. మీరు ఎవరైనా కానీ జీవితంలో వృద్ధి పొందాలి అంటే పొద్దున నిద్ర లెగవగానే బెడ్ మీద ఉండగానే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక 5-10 నిమిషాలు అనుకొని మీ కోరికలన్నీ కోరుకోండి. ఆ రోజు ఎలా ఉండాలో కూడా కోరుకోండి. అలాగే నైట్ బెడ్ మీదకి వెళ్ళగానే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని అనుకొని మీ కోరికలన్నీ కోరుకోండి. అన్ని కోరికలు తీరుతాయి. గాడ్ బ్లెస్ యూ ఆల్.